గురుకులాలు అంటే ఒకప్పుడు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు గురుకులాల నుంచి చదివి హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్లు పొందిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. అందుకు క్రమశిక్షణ, నాణ్యమైన చదువు, ఫిజికల్ యాక్టివిటీ ఎన్నో విధాలుగా గురుకులాలు ప్రైవేట్ విద్యాలయాలను వెనక్కి నెట్టి ముందుకు పోతున్నాయి. ఇదిలా ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని రకాల సీట్లు ఫుల్ అయిపోయాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు డిఎస్ఎస్ భవన్కు వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఇక కార్యదర్శి అలుగు వర్షిని విద్యార్థితో అలాగే తల్లిదండ్రులతో 2 నిమిషాలు మాట్లాడటానికి సమయం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 50,000 అప్లికేషన్స్ అడ్మిషన్ కోసం వచ్చాయి. మినిస్టర్స్, స్పీకర్, ఎమ్మెల్యే అని అన్ని లెటర్ ప్యాడ్లు చెత్తబుట్టలకి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల సీట్లు, కోటా స్కూల్స్ పెంచాలని డిమాండ్ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర గురుకులాలకు సంబంధించి ఇప్పుడు మనం డిఎస్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. నేను సాయిరా, జర్నలిస్ట్, V5 న్యూస్ తెలంగాణ స్టేట్ స్పెషల్ కరెస్పాండెంట్. ఇక్కడ జరుగుతున్న గత 3 నెలల సంది జరుగుతున్న సిచ్యువేషన్ పరిస్థితి ఏంటంటే, ఇయర్ స్టార్ట్ అయినప్పటి సంది ఇక్కడ లిమిటెడ్ సీట్స్ యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాసిండ్రో వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు అడ్మిషన్స్ మొత్తం ఫిలప్ అయిపోయినాయి. మనం ఇక్కడ ఈ బోర్డు కూడా చూడొచ్చు. ఈ బోర్డులో కూడా 2025-26 సంవత్సరానికి అడ్మిషన్స్ మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోయినాయి. ఎవరు రావద్దు అని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా రాసి పెట్టారు. కాకపోతే ప్రతిరోజు కొన్ని వందల మంది, వేల మంది సుదూర ప్రాంతాల నుంచి, అక్కడ మహారాష్ట్ర బార్డర్, కర్ణాటక బార్డర్, ఒరిస్సా బార్డర్ నుంచి, నిజామాబాద్, వరంగల్, హుజురాబాద్, అక్కడ కర్ణాటక నుంచి, రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ నుంచి, నారాయణఖేడ్ నుంచి, ఎంతోమంది మెదక్, చాలా ప్రాంతాల నుంచి కాయకష్టం చేసుకునే వాళ్ళు, అలాగే కూలి పని చేసుకునే వాళ్ళు, అడ్డ మీద కూలీలు, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు తమ పిల్లల భవిష్యత్తుకు గురుకులాల్లో ఒక మంచి సెక్యూరిటీ ఉంటుందని, మంచి వెల్ ఎడ్యుకేషన్ ఉంటుందని వాళ్ళు నమ్మి ఇంత దూరం వస్తున్నారు. కాకపోతే ఇక్కడ సీట్లు అయిపోయినాయని ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ప్రభుత్వం 100 ఉచిత పథకాలు పెట్టే బదులు పేద ప్రజలకు ఏదైతే నీడ్ అవసరం ఉందో, అత్యవసరం ఉందో, విద్యా వైద్యానికి ఎక్కువ ఖర్చు పెట్టి ఈ కోటా పెంచి ఇంకా సీట్లు పెంచే ఒక ఆలోచన చేయాలని, అలాగే పేద ప్రజలకు అవసరమైన విద్యను ఇంకా సీట్లు ఎక్కువ పెంచి కోటా పెంచాలి. 100 ఉచిత పథకాలు, పనికి మాలిన పథకాలు అవసరమా? ఈ పనికి మాలిన పథకాల వల్ల వీళ్ళు ఓట్ల రాజకీయాలు ఆడడానికే ఇది యూజ్ అవుతుంది. కానీ ఈ చిన్న పిల్లలు వీళ్ళని తీసుకొని దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. చాలా దూరం, అక్కడ వరంగల్, నారాయణఖేడ్, నిజామాబాద్ అంటే ఆ మహారాష్ట్ర బార్డర్, ఇంత దూరంకి వెళ్ళి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇలా భవిష్యత్తు ఉంటుందని ఇప్పుడున్న ఈ సొసైటీలో ఆడపిల్లలను బయటకు స్కూల్కు పంపించాలంటే వచ్చిపోయే వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చే వరకు ఎన్నో అగత్యాలు, ఎన్నో అత్యాచారాలు, ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో గురుకులాల్లో ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుందని ఒక భావనతోని పేరెంట్స్ మొత్తం ఇక్కడే తీసుకొస్తే ఇక్కడ వీళ్ళు అయిపోయినాయని వీళ్ళు అంటున్నారు. ఈ సిచ్యువేషన్లో మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇమీడియట్గా క్యాబినెట్ మీటింగ్, దీనిపైన క్యాబినెట్ పెట్టాలి. పనికి మాలిన విషయాలపైన క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా పనికొచ్చే విషయం ఈ విద్యా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, గురుకులాల పైన ఇమీడియట్గా మీరు ఎంత వీలైతే అంత ఇప్పుడు వచ్చిన ఈ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి? సుమారుగా మాకు తెలిసి, నేను అడిగిన సమాచారం ప్రకారం సుమారుగా ఒక 50,000 అప్లికేషన్స్ ఇక్కడ స్పీకర్ అయినా, ఎమ్మెల్యేలు అయినా, మినిస్టర్ అయినా విత్ లెటర్స్, ఇంకా వాళ్ళ పరిచయం లేని పేద ప్రజలు వాళ్ళు సొంతంగా రాసిన అప్లికేషన్స్ కొన్ని 50,000 ఇక్కడ చెత్తబుట్టలో పడేయడం జరుగుతుంది. అంటే ఈ 50,000 మంది పేదరికం, ఈ పేదరికాన్ని రూపుమాపాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రైజింగ్ తెలంగాణ, ఈ విద్యలో రైజింగ్ తీసుకురండి. పనికి మాలిన విషయాల్లో రైజింగ్ కాదు, పేద ప్రజలకు ఉపయోగపడే విద్యలో, గురుకులాల్లో కోటా పెంచండి, సీట్లు పెంచండి, పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు మీరు చేయాలని మన V5 ఛానల్ నుంచి కోరుతున్నాం. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, మనం హెడ్ ఆఫీస్ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాం, డిఎస్ఎస్ భవన్ దగ్గర. ఇక్కడ 2025-26కు సంబంధించి అడ్మిషన్స్ క్లోజ్ అయినాయని గత నెల రోజుల సంది వీళ్ళు బోర్డు పెట్టారు క్లియర్గా. ఆయన ఇక్కడ జనాలు వస్తున్నారు. ఇందాక మనము విజువల్లో చూసాం, చాలామంది ప్రతిరోజు కొన్ని వందల మంది సుదూర ప్రాంతాలు, తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ల నుంచి ఆదిలాబాద్, ఇక్కడ నిజామాబాద్, హుజురాబాద్, ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, ప్రభుత్వాలు ప్రజల కోసం నడిచినప్పుడు ఈ ప్రభుత్వాలు కోటా పెంచవచ్చు కదా, స్కూల్స్ పెంచవచ్చు కదా, 100 ఉచిత పథకాలు పెట్టే బదులు పనికొచ్చే విద్యా వైద్యం పైన ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు కదా. ఒకసారి ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, చిన్న పాప, వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలుసుకుందాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరేమే మీ చెల్లెలా? ఏ క్లాస్ గురించి సీటు?
5th క్లాస్. ఏమన్నారు బ్రదర్? అంటే డైరెక్ట్ వాళ్ళు ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు, ఇక్కడ అడ్మిషన్స్ ఏం లేవు, వెళ్ళండి 5th to 9th క్లాస్ ఏం అడ్మిషన్స్ లేవు, మేము ఇయ్యాము, మీరు వచ్చి డ్యామేజ్ చేసుకోకండి అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. అక్కడ హాస్టల్స్ దగ్గరికి వెళ్తేనేమో మన దగ్గర ఉన్నాయి, మీరు పోయి రికమెండేషన్ తీసుకున్నారన్నాను. ఇక్కడ వస్తేనేమో డోర్లు బంద్ చేయడము, లేకపోతే లేవని చెప్పడము, లెటర్లు తీసుకుని పడేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? నారాయణఖేడ్. ఏ నియోజకవర్గం వస్తుంది మీది? నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీనా? సంగారెడ్డి జిల్లా వస్తే నారాయణఖేడ్. సంగారెడ్డి. ఎవరు ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ఎవరు? చందూరెడ్డి. సంజీవ్ రెడ్డి. ఓకే. ఇప్పుడు మీ పాప ఎన్నో క్లాస్ సీట్ గురించి? 5వ తరగతి. సీట్ వచ్చిందా మీకు? మరి ఏమైంది సమస్య? దూరం అయితే మనకు సంగారెడ్డి జిల్లా వస్తుంది. ఎక్కడ వచ్చింది సీటు? మెదక్లో వచ్చింది. మీరు ట్రాన్స్ఫర్ కోసం వచ్చారా? ఏమంటున్నారు? ఏమంటారు, ఇక మూడు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ రేపు అనుకుంటే ఇప్పుడు లేవు, ఖాళీ లేవు, వెళ్ళిపోండి అంటుర్రా? వెళ్ళిపోయింది. ఆడ వచ్చింది 60 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన దగ్గర కూడా ఉందా లేదా మళ్ళా? లేదా అన్న 2 రోజులు వచ్చి బాగాలేదు అక్కడ. అంటే ఇప్పుడు అక్కడ సీట్ ఉందా? మళ్ళీ వచ్చిన దగ్గర ఉన్నదా? మరి అక్కడ జైన్ కావచ్చు కదా? జైన్ అయి వచ్చిన మంది జర కిరాయి బిల్డింగ్ ఉంది, ఆడని కింద ఆడని పడుకున్నాడని కింద ఉంది. కరెక్ట్ లేదా ఆడ? ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? పాల్వంచ. ఎవరు మీ ఎమ్మెల్యే? సాంబశివర్. ఓకే. ఏ క్లాస్ గురించి మీరు? మీరన్నా? నారాయణపేట నుండి వచ్చానన్నా. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి చికెన్ పర్ణికారెడ్డి గారు. మా పాపకు సీట్ రాలేదు గురుకులలో. ఎగ్జామ్ రాసింది, 1 నెల రోజుల నుండి తిరుగుతున్నాను. నేను ఇప్పటిదాకా ఇస్తామని ఇప్పటిదాకా ఏ విషయం చెప్తలేరు. కనీసం మిగిలిన సీట్లు కూడా మాకు ఏదో నోటిఫికేషన్ వేస్తే ఆన్లైన్లో అప్లై చేసుకుని వస్తాం, అది కూడా చెప్పట్లేదు. ఆంధ్రాలో అన్నీ అయిపోతున్నాయి, ఇక్కడ ఏ మాత్రం లాస్ట్ డేట్ అవుతుంది, ఆగస్ట్ అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారో మాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి క్లియర్గా చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దళితులకు ఏదో చేస్తామని చెప్తున్నారు, కానీ కనీసం మాకు విద్యా వసతి, కనీసం వైద్యం కూడా అందించలేక పరిస్థితి. బీసీలకు ఎస్సీలకు ఎంతో చేస్తామని చెప్తున్నారు, కానీ కనీసం ఈ గురుకులాల సీట్లు పెంచి రాని వాళ్ళకు కూడా ప్రత్యేక వసతులు పెంచి ఇంకా కోటా పెంచి వాళ్ళకు విద్య అందించాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వస్తే వీళ్ళు ఆల్రెడీ కోటా అయిపోయింది, ఈ ఇయర్ అడ్మిషన్స్ అయిపోయినాయి అంటారు. అయిపోయిందని చెప్తున్నారు, ఏమీ లేవని చెప్తున్నారు. స్కూల్లో వెళ్తేనే ప్రిన్సిపాల్స్ ఏమంటున్నారు, సీట్లు ఉన్నాయి, మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి సిగ్నేచర్ చేసుకొని రండి, ఇస్తాం సీట్ అంటున్నారు. ఏమో ఏ ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళేమో సీట్లు అయిపోయినాయి అంటున్నారు, మీరేమో అక్కడ ఉన్నాయంటున్నారు కదా. అయిపోయిన సందర్భంలో ప్రభుత్వం ఇంకా కోటా పెంచి పేదవాళ్ళకు ప్రజలకు హెల్ప్ చేయాలంటే ఇంకా సీట్లు పెంచాలని మీరు ఏమైనా గట్టిగా డిమాండ్ చేస్తారా? ఖచ్చితంగా అడుగుతాం ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గం మాకు నారాయణపేట పక్కనే కాబట్టి ఖచ్చితంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఎస్సీలను కొంచెం అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. కోటా పెంచాలి, సీట్లు పెంచాలి, సీట్లు పెంచాలి, ఇంకా గ్రూపులను ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి తెలియదా అని అంటే ఏమంటున్నారు? ప్రిన్సిపల్ సార్ చెప్పిండ్రు, నేను అడిగేసి వచ్చిన సార్ అని అంటే. ఏ క్లాస్ అమ్మా మీ సీటు? 5th క్లాస్. అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. అబ్బాయి. ఏమంటారు మళ్ళీ ఇక్కడ? అసలు సీట్లు లేవు, లేనే లేవు అసలు, రావుకోండి అని ఇప్పుడు మాట్లాడినా కూడా అసలు ఉండని సరే. మన ఏం మాట్లాడుతారు కూడా, నువ్వు ఎందుకంత ఆవేశపడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ముందు బయటకోండి అని అంటున్నాడు. మాట్లాడని కూడా మాట్లాడనిస్తలేడు అసలు. అట్లా అంత ముఖాల మీద అట్లా వెళ్ళిపోండి అని చెప్తే ఇప్పుడు మీకు ఇప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్తారు కదా అయిపోయినాయి అని, కోటా ఇయర్కి సంబంధించిన అడ్మిషన్స్ అయిపోయినాయి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఈ కోటా పెంచి ఇంకా సీట్లు పెంచాలని ఏమైనా మీరు డిమాండ్ చేస్తారా? పెంచితే ఇంకా చాలా పిల్లలు వెనకబడి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెంచుతా కదా. ఇంకా మనకు కావాల్సింది పెంచాలి, వాళ్ళు చదువుకోరు. ఇప్పుడు మనం కష్టపడేదే వాళ్ళ చదువుల కోసము, వాళ్ళకే లేవు అనుకుంటే వాళ్ళ భవిష్యత్తు కోసం మనం పని పాటించి పెట్టుకొని తిరుగుతూ ఉంటే వీళ్ళు ఏది చెప్పకుండా చేయకుండా లేవు అని చెప్తే ఏం అట్లా అడిగేదానికి సమాధానం ఏం చెప్తాము? వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు లేదమ్మా ఇట్లా వచ్చినప్పుడు చూస్తామని అది చెప్పడం వేరుంటుంది. లేవు అసలు 5th నుండి 9th వరకు లేవు, ట్రాన్స్ఫర్లు లేవు, అడ్మిషన్లు లేవు, ఏం లేవని చెప్తున్నారు. కోటా పెంచాలని మీరు గట్టిగా డిమాండ్ చేస్తారు? పెంచాలి. మా పిల్లలకు ఏంటంటే మా పిల్లలు చదువు, మేము ఉన్నోళ్ళంగా కూలి పని చేసుకునే వాళ్ళు గవర్నమెంట్లోనైనా వాళ్ళకు అక్కడ కూడా వసతి కరెక్ట్గా లేకపోతే, అక్కడ కూడా సీట్ రాకపోతే ఎక్కడ చదివించుకుంటావు? ఉన్నోళ్ళు కాబట్టి పైసలు ఉన్నారు, ప్రైవేట్లో వేస్తారు వాళ్ళకి. కానీ ఇక్కడ రికమెండేషన్లతో కూడా చాలా వస్తుంది. అవి కూడా ఏవి అసలు రికమెండేషన్ కూడా తీసుకురావా ఒక అంటున్నారు. ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళు మాట్లాడు. మనల్ని అసలు ఏ ఒక్కటికి మాట్లాడని సార్, 2 మాట్లాడాలి సార్. అలాంటి వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం అడుగుతున్నాం? అసలు వెళ్ళిపోండి, చక్కగా వెళ్ళిపోండి. సమాధానం కరెక్ట్గా లేనే లేదు అసలు.
అడిగాను సార్, మేము కీసరగుట్ట ప్రిన్సిపాల్ సార్ దగ్గర పోయి, అంటే పనికి వాళ్ళు చెప్పిండేమో మనకు తెలియకుండా వచ్చాను. అంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళకు తెలియకుండా ఉంటుందా ఎంతమంది వచ్చారు ఎంతమంది లేరు, సీట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయని తెలియదా వాళ్ళకి? ఆడిపోయి లెటర్ రాపించుకురా, పో ఆయన నెంబర్ ఇయ్యి, పర్మిషన్ తీసుకురా, ఇట్లా మాట్లాడుతుంది. ఏం చెప్తాం వాళ్ళకి ఎట్లా మాట్లాడితే? ఎక్కడికి వచ్చారు మీరు? అది హుజూర్నగర్ పక్కన మల్లారెడ్డి కూడా వస్తే మా పాపకి 562 స్కోర్ వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే 10th లో 562 వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్స్కి అప్లై చేసినాము. అయితే మేము అప్లై చేసిన దానికి ఎంఈసీలో ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారు, సరూర్ నగర్లో ఇచ్చారు. అంటే మా పాపకి స్కోర్ ఎక్కువ వచ్చింది కాబట్టి మేము ఎంపీసీకి గౌల్దొడ్డిగా అడిగినాం. గౌల్దొడ్డి ఆప్షన్ ఫస్ట్ పెడితే సెకండ్ ఆప్షన్ కరీంనగర్ పెట్టి కరీంనగర్ ఇచ్చారు వాళ్ళు. మా కరీంనగర్ వద్దు గౌల్దొడ్డి ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని చెప్తే ఎవరు ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని చెప్తే 562 వచ్చినా కూడా మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వకుండా 554, 553 వచ్చిన వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసిరు. మాకెందుకు ఇవ్వట్లేదంటే అడ్మిషన్లు అయిపోయినాయి, మేము ఇప్పుడు అయిపోయింది, స్పాట్ అడ్మిషన్ కూడా అయిపోయింది, గౌల్దొడ్డిలో అసలు లేదు. మా లెటర్లు ఎక్కడ చూపించండి అంటే లెటర్లు కూడా చూపించట్లేదు కనీసం. మా లెటర్ పోయింది, ఎప్పుడుందో తెలియదు అంటారు. మాట్లాడితే దగ్గర నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఇది సార్ మా ప్రాబ్లం. మాకు ఇప్పుడు మాకు గౌల్దొడ్డిలో మాకు సీటు కావాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొడంగల్. కొడంగల్ నుంచి. రేవంత్ రెడ్డి సీఎం నియోజకవర్గమా? 7th మీ పాపనా బాబా? పాప. ఏం పని చేస్తారు మీరు? కూలి పని చేసుకుంటారా? మరి ఎందుకు ఇప్పుడు వేరే గవర్నమెంట్ హాస్టల్స్ వేరే మామూలుగా ఉంటాయి కదా, అందులో అదేం చేయొద్దా? గురుకులాలు అయితే హాస్టల్ ఉంటారు, ఏ టెన్షన్ ఉండదు, ఇంటికాడ నుంచి పంపించాలంటే ఇబ్బంది. ఆడపిల్ల అని. ఓకే, ఇంకా చదువు మంచి బాగుంటుందని. ఇప్పుడు వీళ్ళు సీట్స్ అడ్మిషన్స్ అయిపోయినాయి, సీట్లు అయిపోయినాయి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఒకవేళ మీ రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గమే కాబట్టి, ముఖ్యమంత్రి మీ నియోజకవర్గం కాబట్టి, ఏమన్నా మీకు ప్రజలకు సాయం చేయాలంటే మీరు ఏం కోరుతున్నారు? అంటే ప్రభుత్వం ఇంకా సీట్లు లేవన్న వాళ్ళకు, ఇట్లా వచ్చిపోయే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ పేదోళ్ళకైతే ఇప్పియాలి అని, ఇంకా పెంచాలి, కోటా పెంచాలంటున్నారా? స్కూల్స్ పెంచాలి, సీట్లు పెంచాలి. ప్రభుత్వం మరి ఇప్పుడు వేరే వేరే ఎన్నో పనికి మళ్ళీ పథకాలు పెడుతుంది కదా, అవి బెస్టా, ఈ విద్యకు కేటాయించడం బెస్టా? అన్నిటికన్నా ముఖ్యం విద్యకు కేటాయించడం బెస్ట్. నమస్కారం రేవంత్ రెడ్డి గారు, మేము కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఆఫీస్ దగ్గరికి వస్తే ఎవరు పట్టించుకోలేరు. అసలు పిల్లలకు మేము దూరం స్కూళ్ళకు పంపించాలంటే ఇబ్బంది ఉంది. హాస్టల్ ఉంటే అయితే గురుకులాలలో సీట్లు పెంచాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సార్, మా పిల్లలకు సీట్లు కోటా పెంచాలని, మన గురుకులాలలో పిల్లలకు బయట స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది సార్. కొంచెం కోటా పెంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టే అంత స్తోమత లేదు సార్. మేము కూలి పని చేసుకుంటున్నాము. ఫ్రీ బస్సు పెట్టే కంటే మాకు కోటా పెంచి పిల్లలకు సీట్లు ఇప్పించగలరని మనసు, గురుకులాల సీట్లు కావాలని మనస్ఫూర్తిగా. ఇంకా కోటా పెంచి ఇంకా సీట్లు కూడా పెంచాలంటున్నారు. ఓకే, కోటా పెంచి సీట్లు కూడా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడమ్మా? బెల్లంపల్లి నుంచి. బెల్లంపల్లి మండల్ సార్, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మీ పేరు? మీ పాపనా? ఏం చేస్తారమ్మా మీరు? మీరమ్మా? అదే లేబర్ పని చేస్తారు కదా. ఒకతే కూతురా, ఇంకా పిల్లలు ఉన్నారు? ఓకే. ఎక్కడ మీరు ఇప్పుడు గురుకులాల 5th క్లాస్ సీట్ గురించి వచ్చారు కదా, ఏం చెప్పారు మళ్ళీ వాళ్ళు లోపల? లెటర్ తీసుకొని పంపించారు, చెప్తామని. ఓకే. ఎందుకు గురుకులాలే మీరు కోరుకుంటున్నారు? బయట చదివించచ్చు కదా. బయట ఫీజులు ఎక్కువ ఉంటున్నాయి, అందుకోసం బయటే చదివించే స్తోమత లేకనా? మనం ఇక్కడ చూడొచ్చు, పేరెంట్స్ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ వీళ్ళు పెట్టే కష్టాలకు. ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం వీళ్ళు మీరు కొడంగల్ కదా, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం. మీరమ్మా? వనపర్తి నుంచి. వీళ్ళు పొద్దున 4 గంటలకు బస్సు ఎక్కి 3-4 గంటలకు బస్సు ఎక్కి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గురుకుల సీట్ల గురించి అడుగుతున్నారు. ఆ పాప 6th క్లాస్ సీట్ గురించి, 5th క్లాస్ సీట్ గురించి ఆ అమ్మాయిని మేము బయట చదివించలేకపోతున్నాం, మేము లేబర్ పని, అడ్డ మీద లేబర్ పని చేసుకుంటాం, మాకు ఈ గవర్నమెంట్ 100 ఉచిత పథకాలు పెట్టే వాళ్ళు మా లాంటి పేద ప్రజలకు ఇంకా కోటా పెంచి సీట్లు కూడా పెంచండి. కనీసమైనా ఇప్పటి వరకు ఒక 10 సార్లు ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఇచ్చాం, కొన్నిసార్లు వీళ్ళు గేట్ రానిస్తారు, లోపలికి రానిస్తలేరు. ఈ గురుకులాల కార్యదర్శి అసలు వర్షిని మేడం అసలు కలిసే అవకాశం ఇస్తలేదని వీళ్ళు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసాం. ప్రభుత్వం ఈ గురుకులాల పైన ఆలోచించి ఇంకా కోటా పెంచి సీట్లు కూడా అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దాంట్లో కూడా సీట్లు పెంచి పేద ప్రజల చదువు కోసం కేటాయించాలని వీళ్ళు కోరుతున్నారు. వీళ్ళు ఎంతో దుఃఖంతో, బాధతో వీళ్ళు మనతో చెప్తున్న సందర్భం ఇది.
ఇక్కడ రావడం నేను ఇప్పటికి 5 సార్లు వచ్చినా పట్టించుకోవట్లే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. మధు సార్కి వెళ్తే సక్రు సార్ దగ్గర పంపిస్తారు, సక్రు సార్ దగ్గరికి వెళ్తే మధు సార్ దగ్గర పంపిస్తారు, ఇంకో సార్ దగ్గరికి పంపిస్తారు. అట్ట పంపించడమే కానీ నేను 5 సార్లు వచ్చినా నా పని జరగలే. మేము ఎస్టీ క్యాస్ట్ అని తక్కువ చూస్తున్నారు. అయ్యే సార్ మేము ఎస్టీ ఉన్నా మా పాప కంటే తక్కువ వచ్చిన వాళ్ళు తీసుకోరు సార్. 550 ఇప్పుడు సీట్లు ఏమంటారమ్మా లేవని చెప్తున్నారు. లేవు ఫిల్అప్ అయిపోయింది అంటారు సార్. అంటే అదే క్యాస్ట్. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? మేము గౌల్డొడ్డికి వెళ్ళి వచ్చినాం సార్. మీరు ఎక్కడ ఉంటారు? మేము సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు మల్లారెడ్డిగూడెం సార్, పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర సార్ మా ఊరు. మాకు ఎమ్మెల్యే వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మినిస్టర్ అయ్యిండు కదా, మంత్రి అయ్యిండు కదా. అవును సార్. ఇప్పుడు ఒక మహిళగా ఇప్పుడు మీకు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు కదా, ఉచిత బస్సు ఇచ్చే బదులు ఈ పేద విద్యార్థులకు మీలాంటి విద్యార్థులకు కోట ఎక్కువ పెంచవచ్చు కదా, ఒక 10,000 స్కూల్స్ ఎక్కువ కట్టి వచ్చేసి కదా గురుకులాలు. అట్లా మీరు అడగలేరా? అడిగినాం సార్. ఇప్పుడు ఈ సందర్భంగా మీరు ఒకసారి చెప్పండి. అడిగినాం సార్. మా పిల్లలకైతే మా పాప కంటే తక్కువ వచ్చిన మార్కులు వాళ్ళకి ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదు? అదే క్యాస్ట్ లో మాకెందుకు ఇవ్వలేదు సార్? ఏమో డబ్బులు కమ్ముకున్నారేమో సార్ మరి వీళ్ళు. మరి అదే మార్కు మా పాపకి ఎక్కువ వచ్చింది కదా సార్, మా పాపకి తీసుకోవచ్చు కదా సార్. మరి మేము అడిగింది ట్రాన్స్ఫరే కదా సార్. సీట్ మాకైతే సీట్ రాకుండా ఏం లేదు కదా, సీట్ వచ్చింది సార్. ట్రాన్స్ఫర్ అని మేము అడిగింది. ఆ ట్రాన్స్ఫర్కి నేను 5 సార్లు వచ్చిన సార్ ఇక్కడికి, అయినా మా పని జరగట్లేదు ఇక్కడ. తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఇది. ఓకే.